ఇంత శక్తిని ఏలియాకున్న శక్తి మీకు తెలీదు, ఏలియాకు కూడా తెలీదు. ఏలియా చచ్చిపోడని దేవుడు నిర్ణయించుకుంటే ఏలియాకి డిప్రెషన్ వచ్చింది. పడుకుంటే అప్పం తినేసి పడుకున్నాడు. 4 రాత్రులు 40 పగలు నడిచి ముగ్గురు రాజుల పవర్కి తీసుకొచ్చాడు. అప్పుడు సీదోన్ నుంచి వచ్చిన అహాబు యజ్బేలు బలం తగ్గిపోయింది. ఊచకోతే తీసుకొచ్చాడు. రండి దేవుడిని నమ్ముకున్న వాళ్ళు రండి, యెహోవాని నమ్ముకున్న వాళ్ళు రండి, యెహోవాని నమ్ముకుని రాకపోతే మేము కోసేస్తాను, ఊచకోత కోసేస్తానని చెప్పి అహాబు యజ్బేలు ఏమైంది, సడన్గా కూల్ అయిపోయింది. ముగ్గురిని పంపించాడు. ఎలీషా చేసే పనులు ఎలీషా చేశాడు. ఏలియా ఎత్తబడ్డాడు, బోడివాడ ఎత్తబడ్డాడు అని ఎంతోమంది ఉడికించారు. అపాసికులు ఉంటారు, అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు. మీరు పవర్ ఉంది, మీకు దేవుని శక్తి ఉంది. క్షయము ఈ భూమి మీద ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డంబము ఇవన్నీ కూడా క్షయముతో కట్టబడ్డాయి. అక్షయం అంటే పరలోక రాజ్య మహిమ, శరీరం యొక్క మహిమార్థము, ఆ యొక్క భావజాలాలు, పరలోక రాజ్యం యొక్క శక్తి. ప్రార్థన చేస్తేనే మీకు తెరవబడుతుంది. అంతే ఉదయం మీరు ఎలా హృదయం తెరవబడాలంటే ప్రభువానికి స్తోత్రం. ప్రార్థన చేసి నమ్మాలా. నమ్మకంతోనే మీరు నీతిమంతులు. వాడు గాలి తీస్తూనే ఉంటాడు. ఎప్పుడు చూసినా గాలి తీస్తున్నాడు. గాలి కొడతానే ఉండాలా.